హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 21 డేస్ ఛాలెంజ్లో 11th వ్లాగ్ అన్నమాట. నార్మల్గా నోట్స్ మీద రాస్తే క్లారిటీగా కనపడట్లేదు, సో అందుకే బోర్డ్ మీద రాస్తున్నా మీకు క్లారిటీగా కనపడడం కోసం. సో ఈరోజు వ్లాగ్లో సీసాట్ థీమ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్, సెకండ్ వచ్చేసి డైరెక్షన్స్. అంటే మీరు వీటితో పాటు పీవైక్యూస్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. మనకి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఒక యాప్లో మనకు అన్నీ దొరుకుతాయని. సో అందులో ప్రాక్టీస్ చేయండి. థర్డ్ వచ్చేసి బార్ గ్రాఫ్స్, ఫోర్త్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్, ఫిఫ్త్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే రైటింగ్ అర్థం కాని వాళ్ళకి రాసుకోవడానికి ఈజీ అయ్యిద్ది. సిక్స్త్ వచ్చేసి ఫ్రాక్షన్స్, అండ్ సెవెంత్ వచ్చేసి క్లాక్స్, ఎయిత్ వచ్చేసి క్యాలెండర్, నైన్త్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, టెన్త్ వచ్చేసి సిలాగిజం, 11th వచ్చేసి ఆల్ఫాబెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చేయండి. నెక్స్ట్ 12th వచ్చేసి స్పీడ్ డిస్టెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. పీవైక్యూస్ ఎందుకు అంటున్నంటే మీరు చేసిన ప్రతి టాపిక్ ఎమ్మటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది, గుర్తుంటుంది అన్నమాట. అండ్ మనకి యూపీఎస్సీలో సీసాట్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ పర్ఫెక్ట్ నేర్చుకొని వెళ్ళిన దాంతోపాటు ఇంగ్లీష్ కనీసం ఒక 27 క్వశ్చన్స్ చేయాలి. సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్, బార్ గ్రాఫ్స్ పర్ఫెక్ట్ నేర్చుకొని మ్యాథ్స్ ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఇట్ విల్ బీ ఈజీ. థ్యాంక్ యూ ఆల్.